మనము దేవుణ్ణి ఆనందించడానికి దేవుడు మనలో ఆనందించడానికి తేడా లేదంటారా? మీరు సైలెంట్గా మాట్లాడాలి, మంచి చెప్పాలి. దేవుని వాక్యంలో మనం ఆనందిస్తాం, దేవుని సన్నిధిలో ఆనందిస్తాం. ఎవడో ఒక ప్రత్యక్షత మనకు ఆనందం కలిగిస్తే, ఒక ఆశీర్వాదం ఆనందం కలిగిస్తుంది. మనము దేవునిలో ఆనందపడటానికి మనకు బోల్డ్ అని కారణాలు ఉన్నాయి. మనము దేవుళ్ళు ఆనందించే బోల్డ్ ఉన్నాయి. దేవుడు మనలో ఆనందించి నేను మనం టీవీ చూస్తా కూర్చుంటే దేవుడు ఆనందిస్తాడు. మళ్ళా పొద్దుగుల సెల్ ఫోన్ అటాగా బొట్టన వేలు అరిగిపోయినట్టుగా గెంటేసుకుంటూ కూర్చుంటే ఆయన ఆనందిస్తాడా? ఎవరి మీద కోప్పడుతుంటే ఆనందపడతాడా? ఎవరైనా మన దగ్గర క్షమాపణ కోరి కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతున్నా మనము కసురుకుంటుంటే దేవుడు ఆనందపడతాడా? అసలు మనము దేవుళ్ళు ఆనందపడటానికి బోల్డ్ పాయింట్లు ఉన్నాయి సార్. దేవుడు మనలో ఆనందించే ఎన్ని ఉన్నాయి చెప్పు? ఒకవేళ ఉంటే కూడా దానికన్నా ఇది బేబత్సమంటే నువ్వు ధైర్యంగా నీకు సాక్ష్యాన్ని టైమిస్తే ఎన్ని చెప్పగలవు? నాలో ఈ క్యారెక్టర్ బట్టి దేవుడు ఆనందిస్తాడు, ఈ పాయింట్ మీద దేవుడు ఆనందిస్తాడు, ఈ పాయింట్ మీద దేవుడు ఆనందపడతాడు, ఎన్ని చెప్పగలవు? అవే అరుదైపోతే యేసు రక్తం ఏం చేయం. మనము దేవుడిని ఆనందించడానికి, దేవుడు మనలో ఆనందించడానికి ఒక్క తేడా చెప్తాను బైబిల్ సింపుల్గా మీకు. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందెదరు. మనం ఎలా పొందుతాం బలం? ఆయనలో మనం ఆనందపడితే ఇంక బలహీనత ఎంతో ప్రభావ మరి బలహీన పడిపోతున్నాను అయినా ఏముండవు, ఇంకా బలం వచ్చి పడిపోద్ది. ఏం చెయ్యక్కర్లా బేబత్సాలు. నువ్వు ఆయనలో, ఆయన ప్రేమలో, ఆయన వాక్యములో, ఆయన సన్నిధిలో, ఆయన కార్యాల్లో ఆనందపడిపోతే చాలు. నువ్వు